పేదలు తినే రేషన్ బియ్యం పెద్దల మిల్లుల్లోకి పక్కదారి పడుతున్నాయి. లారీల కొద్ది పీడీఎస్ బియ్యం నేరుగా మిల్లులకు వెళ్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. అదే బియ్యాన్ని పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. నల్గొండ జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందాను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై ప్రజలు మండిపడుతున్నారు. పేదలకు పంచాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమార్కులు యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారు. 1-2 క్వింటాళ్లు కాదు, ఏకంగా 55 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని దొడ్డిదారిలో తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం దందా 3 లారీలు 600 క్వింటాళ్లు అన్నట్లుగా సాగుతోంది. తాజాగా పెద్దవూర మండలం తెప్పలమడుగులోని అమ్మ రైస్ మిల్లుతో పాటు గుర్రంపోడు మండలంలోని మరో రైస్ మిల్లుకు తరలిస్తున్న బియ్యాన్ని గుర్తించారు. చివరి నిమిషంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యాన్ని చాలా వరకు లబ్ధిదారులు తినడానికి ఆసక్తి చూపట్లేదు. దీంతో ఆ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కిలోకి 8 రూపాయలకు, పట్టణ ప్రాంతాల్లో 13 రూపాయలకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వీటిని మిల్లర్లకు కిలోకి 18 నుంచి 22 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి 37 నుంచి 41 రూపాయలకు రంగురంగుల బస్తాల్లో ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు. ఇలా పాలిష్ చేయడానికి, మార్కెట్కు తరలించడానికి మిల్లర్లకు కిలోకి 90 పైసలు పడుతోంది. అంటే అంతిమంగా అక్రమ వ్యాపారం చేసే మిల్లర్కు కిలోకి 15 రూపాయలకు పైగా లాభం వస్తోంది. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి అమ్ముతున్నది కేవలం 1-2 మిల్లులు మాత్రమే కాదు, జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఈ దందా సాగుతోంది. మిర్యాలగూడలో కొందరు బడా వ్యాపారులు కూడా ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడరనే విమర్శలు సైతం కూడా వినిపిస్తున్నాయి. సివిల్ సప్లైస్ శాఖలోని కొందరు అధికారులు వారితో కుమ్మక్కవడంతోనే అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నది బయట టాక్. తాము కూడా పని చేస్తున్నామని చెప్పుకునేందుకు అడపాదడపా ఇలా కొన్ని క్వింటాలను పట్టుకుంటున్నారు. కానీ లారీల కొద్ది రేషన్ బియ్యం అడ్డదారిలో మిల్లులకు చేరుతూనే ఉన్నాయి. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే బియ్యం మాఫియా ఇలా రెచ్చిపోతుందంటే ఇతర జిల్లాల్లో పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. తూతూ మంత్రంగా రైడ్స్ చేయడం కాకుండా చిత్తశుద్ధితో పీడీఎస్ బియ్యం రవాణాను అడ్డుకోవాలని, వాటిని పాలిష్ చేసి అమ్మడాన్ని అరికట్టాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు.